మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే డిసెంబర్ 31 బుధవారం. ఈ సంవత్సరంలోని చివరి రోజు కాబట్టి రాత్రికి ఉప్పుతో ఇలా చేయండి. ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. డిసెంబర్ 31 అనేది ఈ సంవత్సరంలోనే చివరి రోజు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సంవత్సరం ముగిసి మరో కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టే ఈ సమయం చాలా కీలకమైంది. గడిచిన ఏడాదిలో మనం పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు, మనల్ని వేధించిన సమస్యలన్నీ ఈ రోజునే వదిలేసి రేపు ఉదయించే సరికొత్త సంవత్సరం మన జీవితాల్లో కాంతిని నింపాలని మనమందరం కోరుకుందాం. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు, తీరని అప్పుల బాధలు ఉన్నవారికి ఈ డిసెంబర్ 31 రాత్రి అనేది ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఈ డిసెంబర్ 31న ఉప్పుతో ఒక పరిహారం చేస్తే చాలు, మీ జీవితం మలుపు తిరుగుతుంది. అప్పుల బాధలన్నీ పోతాయి. మన పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం ప్రకృతిలోని కొన్ని వస్తువులకు ప్రతికూల శక్తిని తొలగించి సానుకూలతను ఆకర్షించే గుణం ఉంటుంది. అలాంటి వాటిల్లో ఉప్పు అగ్రస్థానంలో ఉంటుంది. అసలు ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. సముద్ర మదనం నుండి ఉద్భవించిన ఉప్పు లక్ష్మీదేవితో కలిసి పుట్టిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఇంట్లో ఉప్పు నిండుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్లుగా భావిస్తారు. ఉప్పుకు గాలిలోని తేమను పీల్చుకునే శక్తి మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మన మనసులోని దిగులును, మన దరిద్ర బాధలను కూడా పీల్చుకునే శక్తి ఉంటుంది. ఉప్పు ఉన్న చోట శుభం ఉంటుంది. శాస్త్రీయంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా ఉప్పుకు ఉన్న విలువ వెలకట్టలేనిది. ఈ డిసెంబర్ 31 రాత్రి ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ ఇంట్లో ఎన్ని కోట్లు అప్పులు ఉన్నా సరే అవి తీరిపోయే మార్గాలు కనిపిస్తాయి. ధన ప్రవాహం అనేది నిరంతరం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. అసలు ఆ అప్పు పరిహారం ఏమిటి, దాన్ని ఎలా చేయాలి అనే విషయంలోనికి వస్తే, ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని రాయండి. ఆ అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వస్తే, నేటి కాలంలో అప్పు లేనివాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. కానీ కొందరికి ఆ అప్పులు పెరిగిపోయి కొండలా పేరుకుపోయి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేక, అసలు తీర్చే మార్గం తెలియక సంపాదించిన డబ్బు అంతా వడ్డీలకే పోతూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. ఇంట్లో సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ లేదా టెన్షన్ ఉంటుంది. మన జాతకంలో గ్రహదోషాలు ఉన్నా లేదా మన ఇంట్లో వాస్తుదోషాలు ఉన్నా అప్పుల ఊబిలో కూరుకుపోతాం. అప్పు అనేది ఒక విషవలయం లాంటిది. ఒక్కసారి చిక్కుకుంటే బయటపడటం చాలా కష్టం. కానీ విశ్వాసంతో చేసే ఈ పరిహారాలు ఆ భగవంతుడి అనుగ్రహాన్ని మనకు అందిస్తాయి. అప్పులు తీరడానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎంత అవసరమో, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవటం కూడా అంతే అవసరం. ఉప్పు అనేది మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని గుంజేస్తుంది. అందుకే ఉప్పును మనం ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. మనం చేసే ఈ పరిహారంలో ఉప్పుకు తోడు మరికొన్ని పవిత్రమైన వస్తువులను కలుపుతున్నాం. దీనివల్ల ఈ పరిహారం మరింత శక్తివంతంగా మారుతుంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, మన పూర్వీకులు అనుసరించిన ప్రకృతి రహస్యం. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువులు చాలా సులభంగా దొరికేవే అయినప్పటికీ వాటిల్లో దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తి అపారమైనది. ఇందులో ప్రధానమైనది గల్లులుప్పు లేదా సముద్రపు ఉప్పు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మరియు వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. అలాగే ఉప్పు కూడా సముద్రం నుండే పుట్టింది కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కేవలం రుచి కోసమే కాకుండా ఉప్పుకు గాలిలో మరియు మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే అద్భుతమైన గుణం ఉంది. అందుకే మనం ఈ పరిహారంలో మెత్తటి ఉప్పును కాకుండా ఖచ్చితంగా గల్లులుప్పును మాత్రమే వాడాలి. ఎందుకంటే క్రిస్టల్ రూపంలో ఉన్న ఉప్పుకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారం కోసం మీరు ఒక చిన్న మట్టి పాత్రను లేదా గాజు పాత్రను సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ పాత్రలను లేదా స్టీల్ గిన్నెలను వాడకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది నిర్జీవమైన పదార్థం. అది శక్తిని ప్రసారం చేయదు. అలాగే స్టీల్ లేదా ఇనుము శని ప్రభావం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ పరిహారానికి మట్టి లేదా గాజు పాత్రలే అత్యంత శ్రేష్టమైనవి.
మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది, ఎందుకంటే అది పంచభూతాలలో ఒకటైన భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ పరిహారానికి కావలసిన ఇతర వస్తువులలో ఆవాలు కూడా ముఖ్యమైనవి. మన సాంప్రదాయంలో ఆవాలను కేవలం పోపుల పెట్టెకే పరిమితం చేయలేదు. వీటిని ఉగ్రమైన శక్తులను అడ్డుకోవడానికి, ముఖ్యంగా నరదృష్టిని, కంటి దృష్టిని మరియు శత్రుబాధలను నివారించడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో ఉన్న గొడవలు తగ్గాలన్నా, మన మీద పడిన ఏడుపు కళ్ళ ప్రభావం పోవాలన్నా ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే 2 తులసి ఆకులు కూడా అవసరం. తులసి సాక్షాత్తు లక్ష్మీనారాయణుల స్వరూపం. ఎక్కడైతే తులసి ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. ఈ పరిహారంలో తులసిని వాడటం వల్ల ఆ ప్రక్రియకు దైవిక శక్తి తోడవుతుంది. వీటితో పాటు కొంచెం కుంకుమ మరియు కొంచెం కర్పూరం కూడా సిద్ధం చేసుకోవాలి. కుంకుమ మంగళకరమైనది మరియు లక్ష్మీప్రదమైనది. కర్పూరం అగ్నితత్వానికి ప్రతీక. ఇది దోషాలను దహించి వేస్తుంది. ఈ వస్తువులన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత డిసెంబర్ 31వ తేదీ రాత్రి అందరూ భోజనాలు ముగించుకుని నిద్రపోయే ముందు కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత కానీ ఈ ప్రయోగాన్ని ప్రారంభించాలి. ఇది రాత్రి సమయంలో చేయటం వల్ల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాత్రిపూట వాతావరణం ప్రశాంతంగా ఉండి మన సంకల్పం బలంగా పనిచేస్తుంది. ముందుగా మీరు తీసుకున్న మట్టి ప్రమిదలో లేదా గాజు గిన్నెలో నిండుగా గల్లులుప్పును పోయాలి. గిన్నె వెలితి లేకుండా నిండుగా ఉంటే మన జీవితం కూడా సంతోషంతో, సంపదతో నిండుగా ఉంటుందని ఒక నమ్మకం. ఇప్పుడు ఆ ఉప్పు పైన 1 స్పూన్ ఆవాలను వేయాలి. ఈ ఆవాలు ఆ ఉప్పుతో కలిసినప్పుడు ఆ మిశ్రమానికి దుష్ట శక్తులను ప్రారదోలే శక్తి వస్తుంది. ఆ తరువాత ఆవాల పైన 2 పవిత్రమైన తులసి దళాలను ఉంచాలి. ఇది మన ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆపై కొద్దిగా కుంకుమను ఆ ఉప్పు మరియు ఆవాల మిశ్రమంపై చల్లాలి. ఇది మనకు జరగబోయే శుభాలకు సూచిక. చివరిగా 2 కర్పూర బిళ్ళలను తీసుకుని వాటిని చేతితో మెత్తగా పొడి చేసి ఆ పొడిని ఈ మిశ్రమం పైన చల్లాలి. ఈ క్రమంలో ఒక్కొక్క వస్తువును వేస్తున్నప్పుడు మీ మనసు పూర్తిగా దైవ చింతనతో ఉండాలి తప్ప ఇతర అన్య మనస్కమైన ఆలోచనలు ఉండకూడదు. ఇలా అన్ని వస్తువులతో నిండిన ఆ పాత్రను ఇప్పుడు మీ 2 చేతులతో పట్టుకుని కింద కూర్చొని లేదా పూజా మందిరంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. ఇదే ఈ పరిహారంలో అత్యంత కీలకమైన ఘట్టం. దీనిని సంకల్పం అంటారు. మీరు కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి మీ మనసులో ఉన్న బాధలన్నిటినీ చెప్పుకోవాలి. ఈ సంవత్సరంతో నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి. కొత్త సంవత్సరంలో నాకు ఉన్న అప్పులన్నీ త్వరగా తీర్చగలిగే శక్తి నాకు రావాలి. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గి ధనలాభం కలగాలి అని బలంగా కోరుకోవాలి. సంకల్పం అనేది ఎంత బలంగా ఉంటే విశ్వం అంత త్వరగా స్పందిస్తుంది. మీ అప్పులు ఎంత పెద్దవైనా సరే అవి తీరిపోతాయని, రేపటి నుండి మీకు మంచి రోజులు వస్తాయని నమ్మండి. మీ మనసులో ఉన్న ఆందోళన, భయం, దిగులు అన్నిటినీ ఆ ఉప్పు పాత్రలోనికి వదిలేస్తున్నట్లుగా భావన చేయండి. మీ ఇంట్లో ఉన్న గొడవలు, అనారోగ్యాలు, పిల్లల చదువు సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తలుచుకుని ఇవన్నీ ఈ పాత సంవత్సరంతో పాటు వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ఏకాగ్రతతో సంకల్పం చేసుకున్న తర్వాత ఆ పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటి సింహద్వారం వద్దకు వెళ్ళాలి. ఇంటి ప్రధాన ద్వారం అనేది శక్తి లోపలికి మరియు బయటికి వెళ్ళే మార్గం. అందుకే వాస్తులో దీనికి అంత ప్రాధాన్యత ఉంది. మీరు సిద్ధం చేసుకున్న ఈ పాత్రను ఇంటి గుమ్మానికి బయటవైపు, గుమ్మానికి ఎడమవైపున ఉంచాలి. అపార్ట్మెంట్లలో ఉండేవారు లేదా బయట పెట్టడానికి వీలు లేని వారు గుమ్మం లోపల పక్కన ఎవరికి అడ్డు రాకుండా ఒక మూలన ఎడమవైపున పెట్టవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు ఇంటి బయట పెట్టడమే ఉత్తమం. ఎందుకంటే మనం మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని బయటికి పంపిస్తున్నాం కాబట్టి అది బయటే ఉండటం మంచిది. ఇలా పెట్టడం వల్ల రాత్రంతా ఆ ఉప్పు పాత్ర ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించే చెడు శక్తులను అది అడ్డుకుంటుంది. అదే సమయంలో ఇంట్లో అప్పటికే గూడు కట్టుకున్న ప్రతికూల తరంగాలను ఆ ఉప్పు మరియు ఆవాలు లాగేసుకుంటూ ఉంటాయి. రాత్రంతా ఆ పాత్ర అక్కడే ఉండనివ్వాలి. దాన్ని మళ్ళీ కదపకూడదు లేదా ముట్టుకోకూడదు. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి. మీ సమస్యల భారాన్ని ఆ పరిహారంపై వదిలివేయండి. మరుసటి రోజు ఉదయం అంటే జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం రోజున మీరు నిద్రలేచిన వెంటనే ఎవరితోనూ మాట్లాడకముందే లేదా మీ దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టకముందే స్నానం చేసి లేదా కనీసం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ పాత్ర దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మీరు పాటించాల్సిన అత్యంత కఠినమైన మరియు ముఖ్యమైన నియమం ఏమిటి అంటే రాత్రంతా బయట ఉన్న ఆ పాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇంటి లోపలికి తీసుకురాకూడదు. ఆ పాత్రలో ఇప్పుడు కేవలం ఉప్పు ఆవాలు మాత్రమే లేవు. మీ ఇంటిని పట్టి పీడించిన
దరిద్రం, దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అంతా అందులో నిక్షిప్తమై ఉంది. కాబట్టి ఆ పాత్రను జాగ్రత్తగా తీసుకుని నేరుగా ఇంటికి దూరంగా తీసుకువెళ్ళాలి. అందులో ఉన్న పదార్థాలన్నిటినీ ఇంటి బయట ఉన్న డ్రైనేజ్లో కానీ, మురుగు కాలువలో కానీ, లేదా ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో కానీ పడేయాలి. ఒకవేళ మీరు మట్టి పాత్రను వాడి ఉంటే ఆ పాత్రతో సహా పారేయటం చాలా మంచిది. ఎందుకంటే ఆ మట్టి కూడా ఆ నెగిటివ్ శక్తిని పీల్చుకుని ఉంటుంది. ఒకవేళ గాజు గిన్నె వాడి ఉంటే అందులోని పదార్థాలను పారేసి ఆ గిన్నెను బయటే శుభ్రంగా ఉప్పు నీళ్లతో మరియు సబ్బుతో కడిగి ఆ తర్వాతే ఇంటి లోపలికి తేవాలి. కానీ మట్టి ప్రమిదను వాడి పారేయటమే ఉత్తమమైన పద్ధతి. పొరపాటున కూడా ఆ ఉప్పును ఇంటి షింకులో కానీ, బాత్రూంలో కానీ వేయకండి. ఎందుకంటే అలా వేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ పైపుల ద్వారా ఇంటికే చుట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే ఇంటి ఆవరణ దాటి బయట పారేయమని చెప్పడం జరుగుతుంది. ఇలా పారేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లేదా సాధ్యమైతే మళ్ళీ స్నానం చేసి అప్పుడు దేవుని గదిలో దీపం వెలిగించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి. ఇలా చేయటం వల్ల గత సంవత్సరంలో మిమ్మల్ని వేధించిన అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఆ పాత సంవత్సరంతో పాటే వెళ్ళిపోతాయి. మీ ఇల్లు శుభ్రపడుతుంది. ఒక కొత్త సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, మన మనసును, మన ఇంటి వాతావరణాన్ని రీసెట్ చేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ పరిహారం చేసినంత మాత్రాన తెల్లారేసరికి మీ అప్పులన్నీ మాయమైపోయి ఇంటి నిండా డబ్బుల కట్టలు ఉంటాయని కాదు, కానీ అప్పులు తీరడానికి కావలసిన మార్గాలు మీకు కనిపిస్తాయి. ఇన్నాళ్ళు మూసుకుపోయిన అవకాశాలు తలుపు తడతాయి. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. కష్టపడి సంపాదించే తత్వం మీలో పెరుగుతుంది. దానికి తోడుగా ఈ దైవిక శక్తి మీకు అండగా నిలుస్తుంది. నమ్మకంతో చేసే ఏ పని అయినా తప్పక ఫలితాలను ఇస్తుంది. యద్భవం తద్భవతి అన్నట్లుగా మీ సంకల్పం ఎంత పవిత్రంగా ఉంటే ఫలితం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి రేపు రాత్రి ఈ చిన్న పనిని శ్రద్ధగా చేసి కొత్త సంవత్సరంలో అప్పుల బాధలు లేని ఆనందకరమైన జీవితాన్ని ప్రారంభించండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగులు రావాలని, సిరి సంపదలు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. ఖచ్చితంగా మార్పును గమనిస్తారు. ముఖ్య విషయం ఏమిటి అంటే డిసెంబర్ 31 నైటు బయట తిరగకూడదు. అలా తిరిగితే సంవత్సరమంతా కూడా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. చాలామంది ఈ విషయం తెలియక డిసెంబర్ 31 నైట్న బయట తిరుగుతారు. కానీ అలా తిరగవద్దు, ఇంట్లో ఉండండి. 31 నైట్ను మీరు కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోండి, లేదా సెలబ్రేట్ చేసుకోకపోయినా చక్కగా పడుకోండి. ఇది మన తెలుగు పండుగ కాదు గనుక సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు. కానీ ఈ అర్ధరాత్రి సమయంలో బయట మాత్రం తిరగవద్దు. అలా తిరిగితే సంవత్సరమంతా కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. డిసెంబర్ 31 నైట్ బయట రోడ్ల మీద తిరగవద్దు. అలాగే ఈరోజు అంటే డిసెంబర్ 31వ తేదీన రాత్రి మీ ఇంటి ముందు ముగ్గులు తప్పనిసరిగా వేసుకోవాలి. కేవలం ముగ్గులు వేయటమే కాదు, వాటిల్లో అందమైన రంగులు కూడా నింపాలి. అలా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి అలంకరించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఆ రంగుల ముగ్గులు ఎలాగైతే కలకలలాడుతూ ఉంటాయో, లక్ష్మీదేవి కొత్త సంవత్సరంలో మీ జీవితాన్ని కూడా అలాగే రంగులమయంగా సుఖ సంతోషాలతో నింపుతుంది. ఇక అసలు విషయానికి వస్తే జ్యోతిష్య పండితులు ఈ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి ఒక ప్రత్యేకమైన పండును తింటే సంవత్సరమంతా విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు. ఆ పండు మరేదో కాదు, తెల్ల ద్రాక్ష పండు. అవును, చూడడానికి చాలా సాధారణంగా కనిపించే ఈ ద్రాక్ష పండ్లలో అద్భుతమైన దైవిక శక్తి దాగి ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రికి ఈ ద్రాక్ష పండ్లను తింటే రాబోయే కొత్త సంవత్సరంలో మీకు ఇక తిరగనేదే ఉండదు. నవగ్రహాలు కూడా శాంతించి మీకు అనుగ్రహంగా ఉంటాయి. మీకు విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కనుక అందరూ కూడా డిసెంబర్ 31 రాత్రి ద్రాక్ష పండు తినండి. అయితే దీనికి ఒక చిన్న నియమం ఉంది. అదేమిటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 5 ద్రాక్ష పళ్ళను తినాలి. అసలు ద్రాక్ష పళ్ళను ఎలా తినాలంటే డిసెంబర్ 31న సాయంత్రం సమయంలోనే మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో లెక్కించుకోండి. ఒక్కొక్కరికి 5 ద్రాక్ష పండ్ల చొప్పున లెక్కపెట్టి మార్కెట్ నుంచి మంచి నాణ్యమైన తెల్ల ద్రాక్షలను తెచ్చుకోండి. ఉదాహరణకు మీ ఇంట్లో 3 ఉంటే 15 ద్రాక్ష పళ్ళు, 4 ఉంటే 20 ద్రాక్ష పళ్ళు, 5 ఉంటే 25 ద్రాక్ష పళ్ళు తెచ్చుకొని లెక్క పెట్టుకుని ఉంచుకోండి. వాటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టి దేవుని గదిలో లేదా పూజా మందిరంలో పెట్టండి.
సాయంత్రం దీపారాధన చేసినప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు వాటిని దేవుడి దగ్గరే అలాగే వదిలివేయండి. మళ్ళీ రాత్రి సరిగ్గా 12 గంటలు అవుతుంది కదా, కొత్త సంవత్సరం మొదలవుతుంది. అనగా అప్పుడు ఆ ద్రాక్ష పండ్లను దేవుడి గది నుంచి బయటకు తీసి ఇంట్లో ఉన్న వారందరూ కూడా తలా 5 పండ్లను చేతిలోనికి తీసుకోండి. వాటిని తినే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని మనసులో 3 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. అలా జపించడం వలన ఆ పండ్లకు దైవిక శక్తి వస్తుంది. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉండి మీరు విశేషంగా ధనం సంపాదించుకోగలుగుతారు, వృద్ధిలోనికి రాగలుగుతారు. ఇలా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించి ఆ తర్వాత ఆ 5 ద్రాక్ష పండ్లను తినండి. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు, మేము రాత్రి కేక్ కట్ చేసాం కదా, మరి కేక్ ఎప్పుడు తినాలి అని. ఒకవేళ మీకు 31st నైట్న కేకు తినే అలవాటు ఉంటే ముందు ఈ ద్రాక్ష పండ్లను తిన్న తర్వాతే కేక్ తినండి. ఒకవేళ మీకు కేక్ తినే అలవాటు లేకపోతే మరీ మంచిది, కేవలం ద్రాక్షలు తిని పడుకోవచ్చు. కానీ కేక్ తినే అలవాటు ఉన్నా ఏం పర్లేదు, ముందు ద్రాక్ష పండు తిని ఆ తీపి నోటితోనే ఆ తర్వాత కేక్ తినండి. కానీ పొరపాటున కూడా ముందు కేక్ తిని ఆ తర్వాత ద్రాక్ష పండ్లను తినవద్దు. అలా తింటే ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ చిన్న నియమాన్ని పాటిస్తూ డిసెంబర్ 31 నైట్ అందరూ ద్రాక్ష పండును తినండి. మీరు 31st నైట్ ఒకవేళ బిర్యానీ తిన్నా పర్వాలేదు, 12 గంటలకు ద్రాక్ష పండ్లను తినండి. అలా తినటం వలన కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ తిథి వార నక్షత్రం కలిసి వచ్చిన సమయంలో ద్రాక్ష పండు తింటే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని, విపరీత ధన ఆకర్షణ కలుగుతుందని, పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు రాత్రి ద్రాక్ష పండ్లను తినటం వలన మీ ఇంట్లో ఉన్న ధన ద్వారాలు తెరుచుకుంటాయి. రాబోయే సంవత్సరంలో మీకు ధనం విషయంలో లోటు అనేదే రాదు. ధన సంపాదన కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని విధాలుగా మీకు కాలం కలిసి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలు పొందుతారు, ముఖ్యంగా విద్యార్థులు. ఈ విధంగా ద్రాక్ష పండ్లను తిని కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడితే రాబోయే సంవత్సరంలో వారి బుద్ధి వికసించి చదువులో రాణిస్తారు, విద్యలో ముందుంటారు. అంతేకాదు ఎవరైనా సరే ఇలా ద్రాక్ష పండ్లను తింటే కొత్త సంవత్సరంలో ఆరోగ్యం బాగుంటుంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కష్టాలు, దరిద్రాలు, ఈతి బాధలు ఏమీ కూడా మీ దరి చేరవు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ 31 నైట్ మర్చిపోకుండా ఈ పండును తినండి. కొత్త సంవత్సరంలో దేనికి లోటు లేకుండా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ డిసెంబర్ 31న కొన్ని పనులు చేయకూడదని కూడా శాస్త్రాల్లో ఉంది. అవును, డిసెంబర్ 31వ తేదీన మనం పాటించవలసిన నియమాలు ఎంత ముఖ్యమో మనం చేయకూడని పనులు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఒక సంవత్సరం ముగిసి మరొక కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సంధికాలం ఇది. ఈ సమయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు రాబోయే ఏడాది మొత్తం మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ రోజున మనం కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. మొదటిగా డిసెంబర్ 31వ తేదీన ఇంటిని అశుభ్రంగా ఉంచుకోవటం అస్సలు మంచిది కాదు. చాలామంది పండుగ హడావడిలో పడి ఇంటిని చిందరవందరగా ఉంచుతారు. కానీ లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రత ఉన్న చోటే నివసిస్తుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ రోజున ఇల్లు దుమ్ము ధూళితో ఉంటే అది దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. కాబట్టి ఆ రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి నుంచి చెత్తను బయట పరేయకూడదు. సాయంత్రం పూట లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. ఆ సమయంలో చెత్తను, ధూళిని బయటకు ఊడ్చటం అంటే లక్ష్మీదేవిని బయటకు పంపించటమే. అలాగే ఈ రోజున ఎవ్వరిని నిందించటం, తిట్టటం, కోపగించుకోవటం చేయకూడదు. సంవత్సరం చివరి రోజున మనసులో ద్వేషం, కోపం ఉంటే అది రాబోయే సంవత్సరమంతా మనల్ని వెంటాడుతుందని నమ్ముతూ ఉంటారు. కనుక ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడటం, పిల్లలను కొట్టడం వంటివి అస్సలు చేయకూడదు. ఇల్లు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉంటే కొత్త సంవత్సరం అంత బాగా కలిసి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డిసెంబర్ 31న ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. సంవత్సరం చివరన మన చేతిలో ఉన్న లక్ష్మిని వేరే వాళ్లకు ఇవ్వటం వల్ల వచ్చే ఏడాది ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అప్పు తీసుకోవటం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి డబ్బు లావాదేవీలకు ఈ ఒక్కరోజు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఈ రోజున పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకండి. పగిలిన అద్దాలు, విరిగిన కుర్చీలు, పనిచేయని గడియారాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే బయటపడేయండి. ఇవి నెగిటివ్ ఎనర్జీకి కేంద్రాలు. ఇవి ఇంట్లో ఉంటే కొత్త ఆశలకు, కొత్త అవకాశాలకు
అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా వంటగదిలో పగిలిన పాత్రలను అస్సలు ఉంచకూడదు. అలాగే ఈ రోజున కత్తెరతో జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటివి చేయకూడదు. ఇవి దరిద్రానికి సంకేతాలుగా భావిస్తారు. అలాగే ఈరోజు చీకటి పడ్డాక తలస్నానం చేయకూడదు. డిసెంబర్ 31న రాత్రి వేళల్లో ఏడుస్తూ కూర్చోవటం, గతం గురించి తలుచుకొని బాధపడటం మానేయాలి. గడిచిపోయిన కాలాన్ని మనం ఎలాగూ వెనక్కి తీసుకురాలేము. కాబట్టి జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను తలుచుకుని బాధపడే బదులు రాబోయే భవిష్యత్తు గురించి పాజిటివ్గా ఆలోచించాలి. నిరాశ నిస్పృహలతో పాత సంవత్సరానికి వీడుకోలు పలికితే కొత్త సంవత్సరం కూడా అలాగే సాగుతుంది. అందుకే ఎంత కష్టంలో ఉన్నా సరే డిసెంబర్ 31 రాత్రి ముఖంపై చిరునవ్వుతో ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీరు ఎంత సంతోషంగా ఉంటే కొత్త సంవత్సరం మీకు అంతటి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ఎలాంటి ప్రతికూల శక్తులకు తావివ్వకుండా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి. ఇలా చేయటం వల్ల మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.